వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా డిసెంబర్ 5, 2024న వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. అందులో మొట్టమొదటగా తెలుగు రాష్ట్రాలలో ఎర్త్ క్వేక్ అనే ఒక అంశాన్ని మనం చూసాం. ఈ తెలుగు రాష్ట్రాలలో ఎర్త్ క్వేక్ ఏంటి అన్నదని కనుక మనం చూస్తే, జనరల్గానే మనం భారతదేశంలో ఈ యొక్క భూకంపాల జోన్లను పరిశీలించినప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఆ యొక్క జోన్లో చాలా పరిమితంగా ఉన్నాయన్నది మనకు తెలుసు. అయినా 1969లో ఒకసారి 5.5 భూకంపం భద్రాచలం కేంద్రంగా వస్తే, మళ్ళీ డిసెంబర్ 4, 2024న ములుగు జిల్లా మేడారంను ఎపిక్ సెంటర్గా తీసుకొని ఈ యొక్క ట్రెమర్స్ అనేటివి వచ్చాయని తెలుస్తుంది. సో ఇది దాదాపు 5.3 రిక్టర్ స్కేల్ పైన నమోదు చేసిన తీవ్రత అని మనకు తెలుసు. రిక్టర్ స్కేల్ అనగానేమిటి అన్నదంటే, ఈ యొక్క భూకంపాలు వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రతను లెక్కించడానికి తయారు చేయబడ్డదాన్ని మనం రిక్టర్ స్కేల్ అంటాం. రెండవది వచ్చే వరకు ఇది ఎక్కడ అన్నది కనుక చూస్తే, ఎన్జిఆర్ఐ హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క ఎన్జిఆర్ఐ అనే ఒక సంస్థ కలదు. సో ఈ ఎన్జిఆర్ఐ ఏంటంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేవాళ్ళు, మరియు అదేవిధంగా నేషనల్ ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ సెస్మియాలజీ అని పిలువబడే ఈ యొక్క రెండిట్లో నమోదైంది. ఢిల్లీలో ఉంటుంది ఇది. ఈ యొక్క రెండిట్లో కనుక చూస్తే మనకు 5.3గా నమోదైంది అన్నది మనం ఒకటి చూసాం. ఇది ఒకటి. తర్వాత రెండవ వార్తకు వచ్చే వరకు మనము ఐసిఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు సంబంధించిన దాన్ని ఒకదాన్ని చూసాం. అందులో ఈ యొక్క మిలియనియర్ ఫార్మర్గా ఎవరు గుర్తింపు పొందారంటే, నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు పద్మారెడ్డి గారిని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మిలియనియర్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఈ యొక్క భారతదేశంలో ఇప్పటి వరకు మనకు నర్సరీలు అనేటివి ఉంటే అన్ని పండ్ల తోటలు వగైరా అన్నీ కనిపించాయి, కానీ ఈ యొక్క కుంకుమ అంటే కుంకుడు ఉంటాయి కదండి, ఈ యొక్క కుంకుడు చెట్లకు సంబంధించిన నర్సరీని డెవలప్ చేసింది ఈయననే. కాబట్టి దాంతోపాటు సేంద్రియ రసాయనాలను ఉపయోగించి మాత్రమే ఈయన బత్తాయి కానీ దానిమ్మ కానీ లేకపోతే సపోటా వంటి పళ్ళను పండిస్తున్నాడు, ఫ్రూట్స్ని అంటే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కాబట్టి దాంట్లో భాగంగా ఈయనకు వచ్చింది అన్నది మనం ఒకటి చూసాం. సో అది ఒక రెండవ వార్తగా మనకు కనిపించింది. మరొకటి డిసెంబర్ 5 అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఇంటర్నేషనల్ సాయిల్ డే అనేది ఒకటి ఉంటుంది. ఈ యొక్క ఇంటర్నేషనల్ సాయిల్ డే, అసలు సాయిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, భూమి మీద మీకు ఈ యొక్క నేల అనేది చాలా నాణ్యమైంది ఉండి సారవంతమైంది ఉంటేనే మనకు పంటలు పండే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇటీవల కాలంలో నేల కోత అనేది అధికంగా ఉంది. ఒకటి గాలి ద్వారా జరిగే సహజం, రెండవది నీటి ద్వారా జరిగేది. అది కాకుండా మనం విపరీతంగా రసాయనాలు వాడడం వల్ల ఈ యొక్క నేల కోత అనేది విపరీతంగా పెరిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది. మొట్టమొదటగా ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది 2002లో ఈ యొక్క సాయిల్ డేను జరుపుకోవాలని ఒక అభిప్రాయానికి వచ్చిన 2013 నుంచి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారన్నది తెలుసు. ఈ సంవత్సరం 2024కి వచ్చే వరకు ఇదేంటంటే, దీని థీమ్ తీసుకున్నది ఏంటంటే మెజర్, మానిటర్ అండ్ మేనేజ్ అనే 3M ఫార్ములాలో ఇది కొనసాగుతుంది అన్నది మనకు తెలుసు. సో వాస్తవంగా 2015 అంతర్జాతీయ అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ సాయిల్ ఇయర్గా కూడా మనం నిర్వహించుకున్నామన్నది చూసాం. సో మరొక దానికి వచ్చే వరకు అసలు ఈ డిసెంబర్ 5నే మనం ఎందుకు అన్నది కానీ చూస్తే, ఈ సాయిల్ పైన భూ క్షీణత పైన సహాయాన్ని అందించి కొన్ని అంటే కావాల్సిన ఫండ్స్ కూడా అందించింది ఎవరంటే థాయిలాండ్ రాజు. ఈయన గతంలో థాయిలాండ్ రాజుగా ఉన్న ఎవరైతే భూమిబుల్ ఆది యదాస్, సో భూమిబుల్ ఆది యదాస్ అనేట ఆయన పేరిటనే ఈ యొక్క అవార్డు అనేది మనం ఇవ్వడము అనేది జరుగుతూ ఉంది. అందుకని మనం దీన్ని ఈరోజు జరుపుకుంటున్నాం, ఆ యొక్క రోజును అనేది మనం చూస్తున్నాం. సో ఆయన గౌరవార్థం కోసం చేస్తున్నాం. నిజానికి భారతదేశంలో కనుక చూస్తే ఈ యొక్క నేల కోత ద్వారా దాదాపు నేల కోత అంటే జరిగింది, నీటి కోత ద్వారా జరిగిందని కనుక చూస్తే దాదాపుగా 2,60,000 కోట్ల ఎకరాలు దాదాపు ఈ యొక్క క్షీణతకు గురయ్యారని చెప్పు. నేలగట్ల వల్ల మినిమంగా 800 దాకా మనకు కనిపిస్తూ ఉన్నా కూడా. సో ఇది ఒకటి. మరి దీనికి ఏం మనం సేఫ్టీ ఎలా దీన్ని పరిరక్షించుకోవాలి అంటే, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఒకటి, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబిలిటీ ఒకటి, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కోసం ఈ సంవత్సరం 2,481 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం కేటాయించింది అన్న చూసాం.
సో మరొక విషయానికి వచ్చే వరకు కనుక మనం చూస్తే ఎకో టూరిజానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకు ఈ యొక్క బయోడైవర్సిటీ దగ్గర ఉన్న 108 ఎకరాలలో 70 ఎకరాలలో వర్చువల్ బయో అంటే వైల్డ్ యానిమల్ సంబంధించింది, అదేవిధంగా డిఫరెంట్ థీమ్స్తో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం ఒకదాన్ని జరిగింది, అంటే మనకు పట్టణవాసులకు పరిచయం చేసే ప్రయత్నం జరిగింది అనేది మనం చూసాం. సో దిస్ ఈజ్ ద వన్. అండ్ మరొక విషయానికి వచ్చే వరకు మనం చూస్తే ఈ యొక్క నమీబియా అనే ఒక దేశం మనకు తెలుసు. ఇది జర్మనీ నుంచి తర్వాత కాలంలో సౌత్ ఆఫ్రికా నుంచి అంటే ఇంగ్లాండ్, ఫస్ట్ జర్మనీ, తర్వాత ఇంగ్లాండ్, తర్వాత సౌత్ ఆఫ్రికా ఈ యొక్క కాలనీగా ఉన్నది. చివరికి 1990లో ఇండిపెండెంట్ అయిన తర్వాత రెగ్యులర్గా ఎలక్షన్స్ జరుగుతున్న ఈ నమీబియాలో ఇప్పుడు ఒక మహిళ మొట్టమొదటిసారిగా దేశాధ్యక్షురాలుగా ఎన్నికైందనేది మనం చూసాం. ఈవిడ పేరు నెటుంబో నండే ఎన్డైటీ, నెటుంబో నండే ఎడుంబై అని పిలువబడే ఈవిడ ఈ యొక్క దేశాధ్యక్షురాలుగా నియామకమైందని తెలుస్తుంది. మరొకటి భూటాన్ రాజుగారు ఇప్పుడు జింగ్మే వాంగ్చుక్ భారతదేశ పర్యటనకు వస్తున్నాడు అనేది కూడా మనం ఒక వార్తగా చూసాం. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైమ్. థ్యాంక్ యూ ఆల్.